అసలే బయట రాజకీయ పరిస్థితులు బాగా వేడి మీదున్నాయి. ఇలాంటి టైంలో 'గేమ్ చేంజర్' అంటూ పొలిటికల్ నేపథ్యంలో వస్తున్న 'రామ్ చరణ్' గారి మూవీ ఇప్పుడు సెన్సేషన్‌గా మారింది. మరి ఈ టైంలో కూడా రియల్ పాలిటిక్స్ ఉండబోతున్నాయా? తెలుగు రాష్ట్రాల్ని ప్రభావితం చేసిన అంశాలన్నీ చూపించబోతున్నారా? దీనిపై మేకర్స్ ఏమంటున్నారు? పొలిటికల్ కాన్సెప్ట్‌లో డీల్ చేయడం శంకర్ స్టైల్ వేరు. అది జెంటిల్‌మెన్ అయినా, ఒకే ఒక్కడైనా, ఇండియన్ అయినా. అసలే బయట రాజకీయ పరిస్థితులు బాగా వేడి మీదున్నాయి. అయితే ఏదైనా ఇష్యూని తీసుకొని రాజకీయంగా దాన్ని బాగా చూపిస్తారు శంకర్ గారు. చాలా ఏళ్ల తర్వాత 'గేమ్ చేంజర్'తో ఇదే చేయాలని చూస్తున్నారు ఈ దర్శకుడు. తాజాగా ఈ చిత్రకథపై మేజర్ అప్డేట్ ఇచ్చారు దిల్ రాజు గారు. 'గేమ్ చేంజర్'లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉంటాయని అనే అనుమానాలు ఇన్నాళ్లు ఉండేవి. కానీ ఉంటాయని తేల్చేశారు నిర్మాత దిల్ రాజు గారు. 'జెంటిల్‌మెన్'లో విద్యుత్ శాఖ అవినీతి, ఒకే ఒక్కటిలో కరప్షన్ ముఖ్యమంత్రి, భారతీయుడిలో లంచం ఇలా ఒక్కో సినిమాలో ఒక్కొక్క విధంగా చూపించారు. అయితే తనది గాని దారిలో వెళ్ళి 'ఐ 2.0', 'ఇండియన్ 2' లాంటి సినిమాలతో వెనకబడ్డారు శంకర్ గారు. చాన్నాళ్ల తర్వాత 'గేమ్ చేంజర్' సినిమాతో కంటెంట్ ఉన్నటువంటి సినిమాతో శంకర్ గారు ప్రేక్షకుల ముందుకైతే వస్తున్నారు. ఇందులో తెలుగు స్టేట్ పాలిటిక్స్ ఉంటాయని దిల్ రాజు గారే చెప్తున్నారు. దాంతో ఈ సినిమాపై ఆసక్తి మరింత విపరీతంగా పెరిగిపోయింది. దానికి తోడు పొలిటికల్ కథ డీల్ చేయడంలో శంకర్ గారు ఎక్స్‌పర్ట్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని చేరుతున్నాయి. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎలా ఉండబోతుంది? ఏం జరగబోతుందన్నది చూడాలి మరి. అసలే బయట రాజకీయ పరిస్థితులు బాగా వేడి మీదున్నాయి. ఇలాంటి టైంలో 'గేమ్ చేంజర్' అంటూ పొలిటికల్ నేపథ్యంలో వస్తున్న 'రామ్ చరణ్' గారి మూవీ ఇప్పుడు సెన్సేషన్‌గా మారింది. అయితే ఏదైనా ఇష్యూని తీసుకొని రాజకీయంగా దాన్ని బాగా చూపిస్తారు శంకర్ గారు. చాలా ఏళ్ల తర్వాత 'గేమ్ చేంజర్'తో ఇదే చేయాలని చూస్తున్నారు ఈ దర్శకుడు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్‌లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.